భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. గతంలో కాంగ్రెస్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారని, దానిని తిరిగి పార్టీకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి రంగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. గతంలో కాంగ్రెస్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారని, దానిని తిరిగి పార్టీకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ కార్యాలయంగా వినియోగిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి రంగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకున్నాం. రామకృష్ణ, చెప్పండి. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేశారంటున్నారు, కానీ ఆ భవనం కాంగ్రెస్ నిధులతో కట్టింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మణుగూరులో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోజు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పెట్రోల్ బాటిళ్లతో సహా అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఆఫీస్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆఫీస్ కార్యాలయానికి నిప్పంటించారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తిగా ఆ మంటల్లో దగ్ధమైంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యాలయానికి తరలివచ్చారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. గతంలో రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సందర్భంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల నిధులతోనే ఆ కార్యాలయాన్ని నిర్మించారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి రేగా కాంతారావు పార్టీ మారినప్పటి నుంచి కూడా తమకు కార్యాలయం తమకు అప్పగించాలి అంటూ కూడా పెద్ద డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు ఇరు వర్గాలు పోటాపోటీగా పోస్టులు పెట్టుకోవటం, పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేగా కాంతారావు దీన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా వాడుతున్నారు. రేగా కాంతారావు ఎట్లా దాన్ని సొంత కార్యాలయంగా వాడుతున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాబట్టి తమకు అప్పగించాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇంకా మరింతగా ఈ డిమాండ్ బలం చేకూరింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పినపాక ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మరింతగా స్వరం పెంచారు. తమ కార్యాలయాన్ని తమకు అప్పగించాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని స్వాధీనపరుచుకొని దానికి రంగులు వేసి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పతాకాన్ని ఆవిష్కరించే పనిలో అక్కడైతే ఉన్నారు. దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉన్నాయి. అయితే రామకృష్ణ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? రేగా కాంతారావు దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా అప్పుడు కేవలం
తనకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతోనే తన సొంత చరిష్మాతోనే నిధులతోనే ఈ కార్యాలయాన్ని నిర్మించాను, దీనికి గాని ఇప్పుడు డిమాండ్ చేసే వారికి గాని ఎటువంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా తనకు సంబంధించింది అంటూ కూడా రేఖా కాంతారావు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వర్షన్కి వచ్చేటప్పటికి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి నిధులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు అనేది కాంగ్రెస్ చెప్తుంటే, రేఖా కాంతారావు తన చరిష్మాతో దీన్ని నిర్మించినట్లుగా తనకున్నటువంటి పలుకుబడి ద్వారానే మాత్రమే నిధులు సేకరించి ఇది తన కార్యాలయంగా ఇటు రేఖా కాంతారావు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఈ కార్యాలయం మాది అంటే మాది అంటూ కూడా గత కొంతకాలంగా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇది ఈ రోజు తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని ఆక్రమించుకొని దీన్ని రంగులు వేసే పనిలో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఉన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదనపు పోలీసు బలగాలను కూడా ఇక్కడ మోహరించారు, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.